సో మామ నేనేమంటే లైక్ నేను బీటెక్లో ఉన్నప్పుడు ఏమంటే ఏమన్నా ఫంక్షన్కి వెళ్ళానంటే ఫంక్షన్కి వెళ్తే అందరూ అడుగుతూ ఉండేవారు లైక్ ఏమంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏంటి అది అని చెప్పి ఈవెన్ ఇంజనీరింగ్ అయిన తర్వాత కూడా చాలామంది సో అడుగుతూ ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు అది ఇది అని చెప్పి నీ అమ్మ దానికోసం అసలు నేను ఇంకా వెళ్ళడమే మానేసిన ఇంకా ఈ ఫంక్షన్లకి వీటికి అసలు వెళ్తే ఏమంటే ఏదో ఒకటి లైక్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. సో ఏం చేస్తున్నావు ఏంటి ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి నాకైతే అసలు ఏమంటే లైక్ లిటరల్లీ చిరాకు వచ్చేది నాకైతే. సో అందుకే ఇంక ఫంక్షన్కి వెళ్ళడం మానేసిన. సో మీరైతే వెళ్తూ ఉంటారా ఫంక్షన్కి? నేనైతే అసలు అప్పటి నుంచి ఫంక్షన్కి వెళ్ళడమే మానేసిన. ఏంటంటే లైక్ మనకేమంటే మన ఇండియాలో ఏమంటే లైక్ ఎప్పుడు మన లైఫ్ కన్నా మన పక్కన లైఫ్ అంటే మనకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అది జనాలకి ఎప్పుడు ఈవెన్ సో వాళ్ళకి మళ్ళీ ఏముండదు, మళ్ళీ పక్కన వాళ్ళి ఏంటి వాళ్ళ కొడుకులు ఏం చేస్తున్నారో లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకేం అవసరం లేదు. ఎంతసేపు పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు ఎంతసేపు లైక్ పక్కన వాళ్ళంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట మన వాళ్ళకి. సో అందుకే లైక్ ఈ బిగ్ బాస్లు ఇవన్నీ అందుకే బాగా ఫేమస్ అయింది. ఎంతసేపు ఏమంటే పక్కన లైఫ్లో తొంగి చూడటం బాగా అలవాటు అనమాట. మీరేమంటారు? అది కరెక్టా నేను చెప్పింది? కరెక్ట్ అయితే లైక్ వేసుకోండి. మళ్ళీ ఏంటి వీడికన్నా ఎవడో మళ్ళీ బాగా అంటే లైక్ వీడికన్నా ఎవడో మంచిగా ఎదగకూడదు అనమాట. ఆడికన్నా కిందే ఉండాలి తప్ప ఎవడైనా సరే ఆడికన్నా పైకి ఎవడో ఎదగకూడదని చెప్పి ప్రతి ఓడికి ఉంటుంది అన్నమాట. ఎవరన్నా ఆడికన్నా పైకి ఎదుగుతూ ఉంటే ఏమవుతుందంటే లైక్ కిందకి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది లైక్ మనకి ఇప్పుడు 10 మంది ఉన్నారంటే ఇప్పుడు 10 మంది ఉంటే ఆ 10 మందిలో మనల్ని కిందకి లాగే వాళ్ళకి 8 మెంబర్స్ ఉంటారు. మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మహా అయితే ఎంత ఒక 2 మెంబర్స్ ఉంటారు. మనకి ఆ 2 మెంబర్స్ చాలా అన్నమాట. మిగతా 8 మెంబర్స్ అయితే మనకు అవసరం లేదు చెప్పాలంటే. సో ఎందుకంటే ది క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ కదా. సో అట్లా అనమాట. మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే మనల్ని ఎంకరేజ్ చేసి మనల్ని అప్లిఫ్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా మనం డౌన్ఫాల్ అయినప్పుడు. సో అలాంటి వాళ్ళు మనకు ముఖ్యం అనమాట మన లైఫ్లో. సో అలాంటి వాళ్ళు దొరకడం గ్రేట్. అది కూడా ఏమంటే చాలా రేర్గా ఉంటారు. సో దొరికితే మాత్రం పక్కా అయితే మిస్ చేసుకోవద్దు. సో యు ఆర్ లక్కీ అనమాట. సో మనకి అలాంటి ఫ్రెండ్స్ దొరికితే. సో నా ఎక్స్పీరియన్స్లో నేనైతే మంచి వాళ్ళని చూశాను, ఈవెన్ చెడ్డోళ్ళని చూసినాను. సో నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళని చూశాను, ఈవెన్ నన్ను డిస్కరేజ్ చేసి కిందకి లాగేటోళ్ళని కూడా నేను చూసినాను. సో లైఫ్లో ఇవన్నీ ఒక పార్ట్ అన్నమాట. సో మనం లైక్ లైఫ్లో మనకి డిఫరెంట్ పీపుల్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు మనకి. సో మనం ఎక్స్పోజ్ అవుతాం డిఫరెంట్ పీపుల్స్కి, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్కి. సో దాని నుంచే మనం నేర్చుకుంటాం అనమాట. దాని నుంచే మనం ఏమంటే గ్రో అవుతూ ఉంటాం. సో ఇవన్నీ ఒక గుడ్ ఎక్స్పీరియన్సెస్, ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. వన్స్ ఏమంటే నువ్వు ఒక 60-70 years వస్తే ఇవన్నీ లైక్ నీకేమంటే ఒక గుడ్ మెమరీస్గా ఉంటాయి అన్నమాట. ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే. సో అది చెప్పాలంటే. సో ఇదేమి మోటివేషనల్ వీడియో ఏం కాదు, కానీ జస్ట్ ఏమంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా ఉన్నా మీతోటి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని యాక్చువల్లీ నేనైతే లైక్ నేనేమంటే లైక్ ఎప్పుడైతే బీటెక్లో నేను మహా అయితే ఒక 6 months 7 months నేను బయట ఉంటా. ఎప్పుడైతే నాకు బీటెక్ అయిందో అప్పటి నుంచి నేను మోస్ట్లీ ఏమంటే హాస్టల్స్లోనే బయట ఎక్కువ ఏమంటారంటే నేను ఉన్నా. సో చాలా ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్లో. సో అవన్నీ జస్ట్ ఏమంటే నా ఎక్స్పీరియన్సెస్ని ఇక్కడ షేర్ చేసుకుంటా ఉన్నా అన్నమాట. సో నేనైతే హైదరాబాద్లో ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులో ఉన్నా. ఈ 2 places అయితే నేను ఉన్నాను. సో ఇక్కడ మోస్ట్లీ నేనైతే బయట ఎక్కువ ఉన్నా, సిటీస్లోనే ఎక్కువ ఉన్నా. సో కపుల్ ఆఫ్ ఇయర్స్ బట్టి. సో ఈ విషయాలు అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసినాను అనమాట.
సో నా అడ్వైజ్ ఏమంటే లైక్ మీరు లైఫ్లో క్వాలిటీ చూడండి క్వాంటిటీ కన్నా. సో మనకైతే ఒక 2-3 మెంబర్స్ అయితే మనకి సపోర్ట్గా ఉండాలి ఎప్పుడు మన లైక్ మన అన్ని విషయాల్లోని. ఈవెన్ మనం ఈవెన్ డౌన్ఫాల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమంటే మనల్ని సపోర్ట్ చేస్తారు, మనల్ని పైకి తెస్తారు. దట్స్ ఇట్.